కన్నప్ప ట్రైలర్ ఎలా ఉందన్న? పూర కత్తి లాక్కున్నది, ఖతర్నాక్ ఉన్నది, సూపర్ ఉన్నది, అట్లా ఉన్నది. ఏంటంటే ఇది భక్తికి సంబంధించింది, దేవునికి సంబంధించింది. ఒక భక్తుడు దేవుడు అంటే వడదు కాబట్టి ఆయన దేవునికి మీద ప్రేమ ఎట్లా పుట్టింది అనేది ఆయన చరిత్రని మనం పక్కా చూడాలి. భక్త కన్నప్ప చెప్పండి. ఇక ప్రభాస్ ఎంట్రీ ఎలా ఉంది? ప్రభాస్ ఎంట్రీ అయితే నేనైతే ప్రభాస్ కోసమే చూస్తా. ఈ సినిమా మాత్రము ఉన్నట్లా చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్ గా కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి సినిమా హీరోల సినిమాలు చూస్తా కానీ ప్రభాస్ కోసమే ఈ సినిమా చూస్తా బరాబర్. కానీ ఈ సినిమాలో మంచు విష్ణు యాక్టింగ్ నాకు ఫస్ట్ లా ఒక డైలాగ్ చూసి ఇదేం డైలాగ్ రా నాయన అనిపించింది. శివయ్య అనేది జర ఈసారి అయితే జర మంచిగానే వచ్చింది. ట్రైలర్ లా జబర్దస్త్ వచ్చిండు. ఇంకోటి ఏదైనా సరే ఒక దాన్ని పట్టుకొని కాంట్రవర్సీ చేయకూర్రి. ఏంటంటే అందుట్లో అర్థం పరమార్థం అనేది ఉంటది. అర్థమైందా? ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేసి ఆయన దొక్కేద్దాం అనేది చూడొద్దు. ఇప్పుడు మంచు విష్ణు అనే వ్యక్తి ఎంత ఖతర్నాక్ యాక్టర్ అంటే ఇప్పుడు ఆయన గడ్డం చూస్తే నాకు ఆ గడ్డం కేరళ వాడ బుద్ధి అయితే అంత ఖతర్నాక్ చేసిండు యాక్టింగ్. ట్రైలర్ లో ఎలా ఉంది ప్రభాస్ అన్న డైలాగ్? పెద్దవాళ్ళందరికీ నేనే పెద్దవాడిని అనుకుంటే. యాస్, సినీ ఇండస్ట్రీకి ఒకటే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ, హాలీవుడ్ కి టాలీవుడ్ కాదు, ఇప్పుడు మొత్తం అన్ని కోలీవుడ్ లకు అన్నిటికీ పెద్ద మన పెద్దన్న ఓన్లీ వన్స్ ఇండియన్ పెద్ద హీరో, మాస్ హీరో అండ్ లెజెండ్ హీరో ప్రభాస్ అన్ననే. అందుకే అందరికి పెద్ద ప్రభాస్ అన్ననే. బరాబర్ చెప్తున్నా, ఓపెనింగ్ రోజే 300 కోట్లు కొడుతుంది. ఎందుకంటే ఆడ అన్న ఉండడు, పరమశివుడు లాంటి మన శివభక్తుడు అయినటువంటి ఒక ఇది ఏమంటారు హిమాలయాల పర్వతం ఉంది చూడు, ఆ పర్వతం మీద కూకున్న శివుని పక్కల నంది ఎట్లుంటారో అటువంటి వ్యక్తి మన ప్రభాస్ అన్న ఉన్నందుకు ప్రతి ఒక్కరు చూస్తారు. నేను కూడా చూస్తా. ట్రోల్ చేసేటోళ్ళు అంటే ఇగో వాళ్ళు ధర్మానికి వ్యతిరేకం అని చెప్తున్నా. ట్రోల్ చేసేటోళ్ళ కన్నప్పని ట్రోల్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు ధర్మానికి వ్యతిరేకులే. ఇగో దేవుని గురించి తీసే సినిమాని దైవంగా చూపియాలి. ప్రతి ఒక్కరికి సినిమా చూడరు అని చెప్పాలి కానీ ట్రోలింగ్ చేయొద్దు. ఎందుకంటే మనలో మనం హిందుత్వం అనేది పోతుంది అంటే కారణం ఈ ట్రోలింగ్స్ వల్లనే. మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ధర్మాన్ని మనం కాపాడగలం. చాలా బాగా అనిపించింది. మొన్న నేను మిరాయి చూశాను, మిరాయి చాలా బాగా అనిపించింది. నిజంగా వార్ 2 టీజర్ కన్నా నాకు మిరాయి టీజర్ చాలా బాగా నచ్చింది. కన్నప్ప టీజర్ ఇప్పుడు ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. కాజల్ మీద ట్రోల్స్ అయినాయి, ప్రభాస్ అన్న లుక్స్ మీద ట్రోల్స్ అయినాయి, మన మంచు విష్ణు అన్న శివయ్య అంటుంటే ట్రోల్ చేశారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ట్రైలర్ మాత్రం చాలా బాగా కట్ చేశాడు. విఎఫ్ఎక్స్ గానీ, గ్రాఫిక్ షాట్స్ గానీ. శివుడి కోసం చూస్తారన్న, శివుడి సినిమా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్న ఒక గెస్ట్ రోల్, అక్కడ మోహన్ లాల్ ఉన్నారు, ఆయన కూడా ఆ బాణా షాట్ ఎంత బాగుంది. శివుడి కోసం పక్కా ఈ సినిమా. శివుడు ద్రోహం చేయలేదన్న. నేను ఫస్ట్ ఎక్కడ టీజర్ డిసప్పాయింట్ చేసి శివుడు ఎక్కడ అన్యాయం చేస్తాడు అనుకున్నా కానీ మోహన్ బాబు గారు ఏదైతే నమ్మారో 500 కోట్లు నమ్మి ఒక దేవుడి సినిమాని మంచిగా అందించాలనుకున్నారు. శివుడు దగ్గరుండి ట్రైలర్ ని నీట్ గా కట్ చేశాడు. ఓపెనింగ్ నిజంగా 300 కోట్లు. అందులో మన ప్రభాస్ అన్న ఉన్నాడు. బాహుబలిగా చేయాలన్నా, ఆది పురుషుగా చేయాలన్నా, రాముడిగా చేయాలన్నా మన ప్రభాస్ అన్ననే. ఇప్పుడు మళ్ళా ఈ కన్నప్ప మరి ఏ క్యారెక్టర్ తెలియదు కానీ ప్రభాస్ అన్న వచ్చిన షాట్ మాత్రం లిటరలీ గూస్ బంప్స్ వచ్చాయన్న. అది అందుకే 6 అడుగులు కట్అవుట్ మన దేవుడు అనేది, అందుకే ప్రభాస్ అన్నని. ఒక్క ముక్కలో అన్న ట్రైలర్ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ, అక్కడ మన మోహన్ లాల్ గారి యాక్టింగ్ కానీ, అక్షయ్ కుమార్ యాక్టింగ్ కానీ, కాజల్ కానీ, మన మంచు విష్ణు కూడా ఇప్పుడైతే ట్రోల్ చేసానికి అయితే ఏమి దొరకలేదు. విఎఫ్ఎక్స్, ఫైట్ షాట్స్ అన్ని బాగున్నాయి. ఒక బాహుబలి ట్రైలర్ చూసినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యానో ఈ ట్రైలర్ కూడా అంతే బాగుందన్న. ట్రోల్ చేసానికి ఇంకేమీ లేదు అన్న. అక్షయ్ కుమార్ రుద్ర అని ప్రభాస్ ని పిలిచినప్పుడు మరి అలా ఎలా నిజంగా లిటరల్లీ చెప్తున్నాను, వైబ్రేషన్స్ వచ్చాయి. ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. ప్రభాస్ అన్న లుక్స్ మీద ఎవడైతే ట్రోల్ చేశాడో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి మాట్లాడండి రా. ఆయన నోట్ నుంచి ఒక మాట వచ్చింది లాస్ట్ లో, శివయ్య అని. ఏం మాట్లాడాడు నా. నిజంగా ఒక ప్రభాస్ అన్న పవన్ అన్న ఫ్యాన్ గా చెప్తున్నాను, లేసే అన్న అట్లా రోమాలు లేసే. ట్రోలింగ్ చేయడానికి ఏమీ లేదు. నువ్వు ఆ ట్రైలర్ ఇంకో 100 సార్లు ఎతికి ఏది కట్ చేయాలన్నా కూడా అందులో ఒక షాట్ కూడా వాళ్ళకి ఏం దొరకదన్న. సరేనా, వేస్ట్ ఆ ట్రోల్ చేయడం. సినిమాని ఇంకా మంచిగా వెళ్ళి శివుడి కోసం కన్నప్ప ఆయన చరిత్ర తెలుసుకొని మంచిగా ఈ సినిమా హిట్ అవుతుంది. పాజిటివ్ వైబ్ లో వచ్చేసింది ఈ ట్రైలర్ చూసాక.
పొట్టు లేదు అని చెప్పి ట్రోల్ చేస్తారు కదా. అన్న మంచు విష్ణు అంటేనే తెలుసు వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఆల్రెడీ ట్రోల్స్ ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీని నమ్ముకొని ట్రోలర్స్ బతుకుతున్నారు. వాళ్ళు ట్రోలింగ్ మెటీరియల్ లేకపోతే వీళ్ళు బతకలేరు అని చెప్పేసి. బట్ దేవుని సినిమాని చంపేయకండి. 500 కోట్లు పెట్టారు. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ చాలా గొడవలు అవుతున్నాయి, మంచు మనోజు అట్లా ఇట్లా అనేసి. మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో రాజాసాబ్ సినిమా కానీ ఓజీ సినిమా కంటే కూడా ఈ సినిమా బాగుంటున్నారు. ఈ ట్రైలర్ చూసిన ఎలా అనిపించింది? వాటితో కంపారిజన్ ఎందుకు కానీ ఓజీయే, రాజాసాబే, కన్నప్పని కన్నప్పలాగే చూడాలి, ఒక శివుడి సినిమా లాగా చూడాలి. అప్పుడు హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది. ఏదో మోహన్ బాబు ఏదో పెయిడ్ రివ్యూ ఏం కాదు కానీ నిజంగా ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే అనిపించిందో అదే చెప్తున్నా. కలెక్షన్స్ పరంగా బ్యాక్ వచ్చేస్తారు. వాళ్ళు 500 కోట్లు పెట్టారు, పక్కా 750-800 వచ్చేస్తుంది అన్న. ఎందుకంటే బాగున్నాయి, దేవుడి మీద తీశారు కదా. ఎండ్ ఆఫ్ ద డే దేవుడి మీద తీసిన సినిమాలు ఏది కానీ ఫ్లాప్ అవ్వవు. అప్పటి నుంచి అంజీ నుంచి మొన్న వచ్చిన హనుమాన్ వరకు, ఆ కార్తికేయ సినిమా వరకు, ఇప్పుడు కన్నప్ప వరకు దేవుడు ఎవరిని డిసప్పాయింట్ చేయడన్నా. బాగుంది. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you. Like, share, subscribe LGTV. Subscribe LGTV.